హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డ్రివెన్లో మంచి సిడాన్ వెహికల్ తీసుకొచ్చాను, అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2015 4th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2015 9th month రిజిస్ట్రేషన్ హోండా అమేజ్ ఎస్ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్లో మీరు ఇక్కడ చూసుకుంటే, సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్లో మీకు హెడ్ లైట్స్ అండ్ బంపర్ అండ్ మన ఫ్రంట్ షో గ్రిల్ అన్ని కూడా ఎక్స్ట్రాడినరీ కండిషన్లో మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఎక్కడ కూడా మనకి యాక్సిడెంటల్ అనేది లేదనమాట. సో ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే 1.2 లీటర్ పెట్రోల్ 4 cylinder పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లోకి వస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో వెహికల్ వచ్చేసి 4 cylinder. సో ఎందుకంటే ఇది చాలా యాడెడ్ అడ్వాంటేజ్, ఇప్పుడు అన్ని 3 cylinders వచ్చాయి. సో పికప్ బాగుంటుంది, వైబ్రేషన్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. నేను ఎందుకు 4 cylinder అని చెప్తున్నానంటే 4 cylinder వెహికల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, వైబ్రేషన్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ ఉంది, ఆప్రాన్స్ కూడా ఒరిజినల్ కండిషన్ ఉంది. అండ్ బ్యాటరీ కూడా మీరు ఇక్కడ చూసుకుంటే బ్యాటరీ వచ్చేసి రీసెంట్ గా 2025లో బ్యాటరీ వేయించారు, మీకు అది ప్రాబ్లం లేదు. అండ్ ఫ్రంట్ పొజిషన్ లో షో గ్రిల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఫ్రంట్ అన్ని కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది, ఎలాంటి యాక్సిడెంటల్ లేదనమాట. అండ్ వెహికల్ సంబంధించిన మైలేజ్ చూసుకుంటే, సో ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే మీకు హైవే మీద అప్ టు 20+ వరకు మీకు మైలేజ్ వస్తుంది, సిటీలో అయితే 15 వరకు వస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీరు ఇక్కడ చూసుకుంటే అప్ టు 90% వరకు టైర్ కండిషన్ ఉంది, అది కూడా యోకోహామా టైర్ ఉందన్నమాట. సో టైర్ సైజ్ వచ్చేసి 175/60 or 14 inches. వీల్ క్యాప్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ డిస్క్ బ్రేక్, ఇంటిగ్రేటెడ్ డిస్క్ బ్రేక్ కూడా అవైలబుల్ ఉంది. సో ఫ్రంట్ పైన ఇండికేటర్ ఉంది. అండ్ ఓఆర్వీఎం వచ్చేసి బాడీ కలర్ ఉందన్నమాట. డోర్ హ్యాండిల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బాడీ కలర్ డోర్ హ్యాండిల్ ఉంది. రైట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ గా ఉంది. అండ్ పవర్ విండోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక మిర్రర్స్ అనేది మీరు లోపల నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది కూడా మనకు వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన సో రైట్ సైడ్ మనకి చూసుకుంటే, సో డ్రైవర్ సైడ్ వెహికల్ సంబంధించిన హైట్ అడ్జస్ట్మెంట్ ఉంది, అదొక చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. స్టీరింగ్ కూడా నాకు తెలిసి టిల్టబుల్ కూడా స్టీరింగ్ అవైలబిలిటీ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన క్లస్టర్ వైజ్ చూసుకుంటే, సో వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను, ఎక్కడ కూడా మీకు మాల్ ఫంక్షనింగ్ అనేది లేదనమాట. సో వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఓన్లీ 51,000 kilometers మాత్రమే తిరిగి, అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్. అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. సో స్టీరింగ్ మౌల్టెడ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ లెదర్ స్ట్రిప్ కూడా అవైలబుల్ ఉంది. ఎయిర్ బ్యాగ్స్ అయితే నాట్ అవైలబుల్. టచ్ స్క్రీన్ అవుట్ సైడ్ ఫిట్టింగ్ వేయించారు. అండ్ ఏసీ కూడా మీకు చూపిస్తాను చూడండి, ఏసీ ఫుల్ చిల్డ్ ఏసీ వచ్చింది అనమాట. సో అండ్ సీట్ కవర్స్ అయితే అస్సలు డ్యామేజ్ కాలేదు, అప్ టు 100% వరకు సీట్ కవర్ కండిషన్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇక్కడ మనకు సెంటర్ కన్సోల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అండ్ పవర్ సాకెట్ గా అవైలబుల్ ఉంది. వాటర్ బాటిల్ హోల్డర్. అండ్ గేర్ బాక్స్ వచ్చేసి 5 speed మాన్యువల్ గేర్ బాక్స్ వచ్చింది, 1 reverse అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా. అండ్ ఇక్కడ మీరు గ్లో బాక్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు దీనికి సంబంధించిన కీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సో డ్యూయల్ కీస్ అనేది అవైలబుల్ ఉంది అనమాట. సో కీ కొంచెం డ్యామేజ్ ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది, ఎలాంటి యాక్సిడెంట్ లేదు. వెహికల్ డ్రైవ్ చేస్తే కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. కంఫర్ట్ కూడా మీరు ఇక్కడ చూసుకుంటే 5'9", 5'10". సో హెడ్ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ సీట్ కవర్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు కర్వ్ కూడా ఉంది అనమాట ఇక్కడ. సో ఎవరైతే మన 3 members హెవీగా ఉన్నా కానీ మీకు ఎక్కడ కూడా కంఫర్ట్ లో ప్రాబ్లం రాదు. అండ్ రైట్ సైడ్ లో కూడా మీకు అదేమంటారు చైల్డ్ లాక్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ డిక్కీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో బ్యాక్ సైడ్ డిక్కీ కూడా ఒరిజినల్ గా ఉంది, డిక్కీ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ క్వార్టర్ ప్యానల్స్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ స్టెప్నీ టైర్ కండిషన్ కూడా చూపిస్తాను చూడండి, అప్ టు 70% వరకు స్టెప్నీ టైర్ కండిషన్ ఉంది. కంప్లీట్ టూల్ కిట్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ అండర్ బాడీలో కూడా మీకు రోబోటిక్ పంచెస్ కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటు పేస్టింగ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే కెమెరా అనేది అవైలబుల్ ఉంది. అండ్ సైలెన్సర్ చూసుకుంటే టైల్ ల్యాంప్స్ కూడా మంచి కండిషన్ లో ఉంది. ఐవిటెక్ ఇంజన్ అనమాట, ఫేమస్ ఇంజన్, అమేజ్ ఎస్ వేరియంట్, హోండా సింబల్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. అండ్ బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే, సో అండర్ బాడీలో కూడా మీకు ఎక్కడ కూడా యాక్సిడెంటల్ కానీ ఫ్లడ్ కానీ అయితే లేదు. అండ్ బ్యాక్ సైడ్ లో కూడా మీరు ఇక్కడ చూసుకుంటే గ్లాస్ అనేది 2015 మోడల్లో హోండా నుంచి వచ్చిన 2015 గ్లాసెస్ ఉన్నాయి.
అండ్ ఇక్కడ ఒక 14 గ్లాస్ ఉందన్నమాట. సో ఓల్డ్ గ్లాస్ కూడా వేస్తుంటారు 2015 అండ్ 2015. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మనం చూపిస్తాం కదా. టాప్ పొజిషన్ కూడా చూడండి, ఎక్కడ కూడా యాక్సిడెంటల్ కానీ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏవి లేవన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. అండ్ మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ బండిలో కూడా మనం చూపిస్తున్నాం చూడండి, రోబోటిక్ పంచెస్ అనేవి ఆ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్ గా ఇన్స్పెక్ట్ చేస్తానమాట. సో మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, మీరు హ్యాపీగా ట్రస్ట్ చేయొచ్చు. సో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ గా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మీరు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో లెఫ్ట్ సైడ్ లో కూడా మీకు ఇక్కడ రోబోటిక్ పంచెస్. సో అన్ని పొజిషన్స్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు అన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ లెఫ్ట్ ఇండికేటర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ చూసుకుంటే, సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 9th month 2026 వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చేసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే అప్ టు 95 to 100% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటుంది. సిబిల్ బాగానే వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు వచ్చేసి ఏంటంటే నేను అప్ టు 70 to 80% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు ఓనర్స్ గ్యారెంటీ ఉన్నా. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే 100 feet రోడ్ మాదాపూర్ బిసైడ్ పంచగట్టు దోశ అనమాట, మాదాపూర్ హైదరాబాద్. సో వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్, తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. ఆంధ్ర వాళ్ళు కూడా మీకు కావాలంటే తెలంగాణ రిజిస్ట్రేషన్ చేపించిస్తాను. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ మీ దగ్గర కూడా మంచి వెహికల్ ఏదైనా ఉందంటే కూడా నేను ఎక్స్చేంజ్ కూడా తీసుకుంటాను అనమాట. సో వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మన 3,95,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.